రాష్ట్రంలో అంగన్వాడీ సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం వైపరీత్యాలపై శుక్రవారం గిద్దలూరు నియోజకవర్గంలోని 6 మండలాల అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాలు పాల్గొని నిరవధిక సమ్మెను విజయవంతం చేశారు। ఈ సందర్భంగా సిపిఐ నాయకుడు షేక్ మహమ్మద్ ఇబ్రహీం మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీలపై నిర్లక్ష్య వైఖరి విడనాడాలని, కనీస వేతనం 26,000 రూపాయల మరియు రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు వేతనంతో సగం పింఛన్ FRS ను రద్దు చేయాలని, అన్ని యాప్లు కలిసి ఒకే యాప్గా మార్చాలని, 2017లో పెండింగ్లో ఉన్న టీఏ బిల్లులు, ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ వయసు కనీసం 62 సంవత్సరాలుగా పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, వేసవి సెలవులు ఇవ్వాలని, రాజకీయ నాయకుల వేధింపులను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు షేక్ అన్వర్, ఏటీయూసీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు షేక్ అన్వర్ భాషా మాట్లాడారు। ఇక అంగన్వాడీ అధ్యక్షురాలు సరళాదేవి, ఉపాధ్యక్షురాలు వి రాజేశ్వరి, టీవీ సుబ్బమ్మ మరియు కార్యకర్తలు ఆయాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు। రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో ఆయాలు 3 యూనియన్లు కలిపి డిసెంబర్ 12వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నారు। దానిలో భాగంగా నిన్న బేస్తార్పేటలో సిడిపిఓ ప్రాజెక్టు పరిధిలో అక్కడ టెంట్లు వేసి బేస్తార్పేటలో పెద్ద ర్యాలీ, పెద్ద ప్రదర్శన చేసి వచ్చాము। అదే ముఖ్యంగా ఇది ఎందుకోసం చేస్తున్నామంటే కనీస వేతనము 26,000 ఇవ్వాలని, ఇప్పుడు 11,500 రూపాయలు ఇస్తున్నారు, దాన్ని 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, తర్వాత వచ్చే జీతంలో సగం రిటైర్ అయిన తర్వాత సగం పెన్షన్ ఇవ్వాలని, మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలని, వేసవి సెలవులు ఇవ్వాలని, తర్వాత వాళ్లకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ముఖ్యంగా చేసేది ఏంటంటే జీతాల పెంపు 26,000 చేయాలని, తర్వాత 5 లక్షల రూపాయల గ్రాట్యుటీ ఇవ్వాలని, తర్వాత జీతంలో సగము పెన్షన్ ఇవ్వాలని, ఈ విధంగా ముఖ్యమైన అనేక సంఘటనలు చేస్తున్నాం। దాదాపు 20 సంవత్సరాలు ఏదో చేస్తున్నాము। కానీ వాళ్ళు ప్రభుత్వం ఏం చేస్తున్నాయంటే మిన్న ఉండుకుంటే అనేక పర్యాలు చర్చలు జరిగిన తర్వాత ఆ చర్చలు విఫలం కావడంతోనే 11వ తేదీ రాత్రి కూడా చర్చలు జరిగాయి। కానీ ప్రభుత్వము దున్నపోత మీద వానపడినట్టుగా ప్రవర్తించడం వల్ల ఆఖరుకు అంగన్వాడీలు ఆయాలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సెంటర్లు మూసేసి రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది। ఇవాళ కూడా ఖమ్మం ఆరణి బంగ్లాలో మామూలుగా సమావేశాలు నిర్వహించుకున్నాము। ఆ నిర్వహించుకున్న తర్వాత ఖమ్మం ఆరణి బంగ్లా నుంచి పెద్ద మసీద్ సెంటర్కి వెళ్ళాము, తర్వాత చౌక్ సెంటరు, బస్టాండు, తర్వాత బైపాస్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడికి ఆరణి బంగ్లా దగ్గరికి వచ్చి ర్యాలీ ముగించడం జరిగింది। దాదాపు 2 గంటలు ర్యాలీ బ్రహ్మాండంగా పెద్ద ప్రదర్శనతో దాదాపు 450-500 మంది పాల్గొని చేశారు। మా సమస్యలు పరిష్కారం ముఖ్యంగా జీతాల పెంపు, తర్వాత గ్రాట్యుటీ పెన్షన్ రిటైర్ అయితే 5 లక్షలు ఇవ్వాలనేది, తర్వాత పెన్షన్ పెంపు, ఇవన్నీ కూడా వేసవి సెలవులు ఇవ్వాలని, ఇవన్నీ కూడా పరిష్కారం అయితే తప్ప అంతవరకు మేము ఈ సమ్మెను కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము। ఈ సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా, ఎందుకంటే కేంద్రం భాగం కూడా దీంట్లో ఉంది, అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఒక మెట్టు దిగి వచ్చి వెంటనే ఇలా సమస్యలు జీతాలు పెంచి, గ్రాట్యుటీ పెన్షన్ పెంచి ఇచ్చి, తర్వాత జీతంలో సగం జీతంలో పెన్షన్ ఇవ్వాలని, మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలని, వేసవి సెలవులు ఇవ్వాలని, తర్వాత బీమా సౌకర్యం కల్పించాలని, ఈ అన్ని సమస్యలు పరిష్కారమైనంత వరకు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మేము సమ్మె విరమించము। వాళ్ళు అన్న బెదిరింపులకు